ఇప్పుడు ఇది రిజిస్ట్రేషన్ పరంగా మీరు ఏం జాగ్రత్త తీసుకున్నారు? ఓకే మనకు బ్యాంక్ లోన్ పరంగా ఎలా ఉంది చెప్పండి. సార్, రిజిస్ట్రేషన్ పరంగా అంటే యాజ్ పర్ గవర్నమెంట్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ అవుతుంది. ఓకే. ఒకవేళ రిజిస్ట్రేషన్ వాల్యూ వచ్చేదంటే బ్యాంకు లోన్ పోతే డిపెండ్ ఆన్ బ్యాంక్ అమౌంట్ బట్టి లోన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. బ్యాంకు లోన్ కోకపోతే సపరేట్ డైరెక్ట్ గవర్నమెంట్ వాల్యూ ఎంతో రిజిస్ట్రేషన్ అవుతుంది. బ్యాంకు లోన్ విషయానికి వస్తే ఏమవుతుంది సార్ అంటే 3 years ఐటీ అని ఉండాలి. ఒకవేళ బిజినెస్ పర్సన్ ఎందుకు 3 years ఐటీ అని ఉండాలి. వాళ్ళ ఇన్కమ్ సోర్స్ పర్ఫెక్ట్ ఉండాలి. నెక్స్ట్ ఎంప్లాయీస్ మాత్రం అయితే మినిమం ఈ వెంచర్లో మాత్రం మినిమం 50 అబోవ్ సాలరీ ఉండాలి. మిగతా వెంచర్ తక్కువ బడ్జెట్ వరకు వాళ్ళ 30,000 టేకుమున్నా సరిపోతుంది సాలరీ. అయితే వాళ్ళ ఇన్కమ్ సోర్స్ బట్టి మనకు లోన్ వస్తుంది. మినిమం అయితే 70% వస్తుంది. ఒకవేళ ఇన్కమ్ ఎక్కువ లోన్ ఎక్కువ కావాలనుకుంటే డిపెండ్స్ ఆన్ దేర్ ఇన్కమ్ అట్లా. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఇప్పుడు ఈ మా వెంచర్ నుంచి అయితే లోన్ అయితే పర్ఫెక్ట్ వస్తుంది. వాళ్ళ సిబిల్ కానీ వాళ్ళ ఇన్కమ్ సోర్స్ కానీ తక్కువ ఉంటే మేము ఏం చేయలేము. సార్ దామోదర్ సార్, మన వెంచర్ గురించి అయితే డెవలప్మెంట్ విషయంలో కానీ రోడ్ కనెక్ట్ విషయంలో చాలా బాగున్నాయి. ఇప్పుడు మనకి శంషాబాద్ అనేది మనకు షాద్నగర్ చాలా దూరం ఉంటుంది కదా సిటీకి. మీరు సైట్ విజిటింగ్ మా కస్టమర్ కు ఎలా రన్ చేస్తున్నారు మీ మాటలు చెప్పండి. షాద్నగర్ కు హైదరాబాద్ కు వచ్చేసి సార్ మామూలుగా అయితే 53 kilometers ఉంది. ఒకవేళ కస్టమర్స్ అంత దూరంకి వెళ్ళి మేము ఎలా రావాలని అన్నప్పుడు మా కంపెనీ తరపున మీరు ఒకవేళ మీకు మా సైట్ చూడాలి అనుకుంటే మాత్రం కంపెనీ తరపున ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది సార్. వాళ్ళ లొకేషన్ చేంజ్ చేస్తే వాళ్ళ లొకేషన్కే మేము క్యాబ్ అరేంజ్ చేస్తాము. వాళ్ళు వచ్చేసి మా వెంచర్ చూసిన తర్వాతే వాళ్ళు చేసుకోవచ్చు సార్. అంతే, మనం సైట్ విజిట్ ఉంటుంది సార్. విన్నారు కదా ఫ్రెండ్స్, దామోదర్ గారు అయితే వెంచర్ గురించి అన్ని డెవలప్మెంట్ గురించి అన్ని చాలా బాగా చెప్పారు. నేను పర్సనల్ గా మీకు రికమెండ్ చేస్తున్నాను. నేను కూడా దగ్గర నుంచి చూశాను, చాలా బాగుంది.